Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీని వదలని కూటమి సర్కార్, ఆ నేతలందరికీ నోటీసులు. చేతిలో అధికారం ఉంటే ప్రత్యర్థులను ఎలా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అధికార పార్టీ నేతల మనసుల్ని తొలుస్తుంటుందేమో. వైసీపీ నేతల్ని పోలీస్ కేసులతో బెదరగొట్టేందుకు ముఖ్యంగా టీడీపీ నాయకులు నిత్యం అవకాశాల కోసం వెతుకుతున్నారేమో అనే భావన కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఏకంగా 113 మంది వైసీపీ నాయకులకు పల్నాడు జిల్లా పోలీసులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. గత నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్లకు భారీ జనసమూహంతో వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన అనుమతికి సంబంధించి పెద్ద వివాదమే నడిచింది. అయితే పోలీసులు నిబంధనల పేరుతో పెట్టిన అడ్డంకులన్నింటినీ అధిగమించి జగన్ సక్సెస్ఫుల్గా పర్యటన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ఆస్తి నష్ట నిరోధక చట్టం కింద 100 మందికి పైగా వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేశారని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. వైసీపీ చర్యలతో సామాన్య ప్రజలకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు సమస్యలు ఎదురైనట్టు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వాళ్లలో మాజీ మంత్రులు విడదల రజని, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకర్, బి బ్రహ్మనాయుడు, కాసు మహేశ్వరరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శ్రవణ్ కుమార్, దేవినేని అవినాష్ తదితరులు ఉన్నారు. పోలీసుల నోటీసులు, కేసులు వైసీపీ నాయకులకు అలవాటయ్యాయి. తాజా నోటీసులు తమకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించడం లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. న్యాయ పోరాటం చేస్తామని వారు తెలిపారు.